హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఓకేనా? దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్కి 5, 8, 7, 25, 64 క్వశ్చన్ మార్క్. ఓకేనా? మనకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆప్షన్లో ఉన్న వాటిలో ఏది వస్తుంది? ఓకేనా? మనం చూసుకుంటే ఇక్కడ 5 + 8 ఎంత? 5 + 3 8. ఇక్కడ 3 + 3 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 8 నుంచి మళ్ళీ +1 యాడ్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత యాడ్ చేయాలి? 17 అంటే ఇంక చాలా యాడ్ చేయాలి. అంటే మనకి ఇక రావడం లేదు. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5² చేస్తే ఎంత? 25. అంటే మనకి ఇక్కడ 5² అంటే ఎంత? 25. మళ్ళీ 8² అంటే ఎంత మనకు? 64. అలానే 7² అంటే ఎంత మనకు? 49. అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇలా క్రాస్గా చూసుకోవాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా? ఇగ్నోర్ చేయకండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 2^100 - 2^99 ఈక్వల్ ఎంత? మనకు ఆప్షన్ వచ్చేసి ఏ, బి, సి, డి. 2^1, 2^98, 2^99, నన్ ఆఫ్ దీస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఎలా చేయాలో చెప్పండి. మీ కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? చాలామంది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలానే మనకు 2^1 అనేది ఫస్ట్ ఆప్షన్ టిక్ చేసేస్తారనమాట ఎగ్జామ్ హాల్లో. ఎందుకంటే ఇక్కడ 2^100 - 2^99 అయితే సార్ మనకు 2^1 వస్తుంది కదా, మైనస్ చేస్తే 2^1 ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి మనకి ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్ అని అనుకుంటారు, కానీ అది రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్ అయినప్పుడు మిగతా మూడిట్లో ఏదో ఒక ఆన్సర్ అయి ఉండాలి కదా. ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 2^100ని, ఇప్పుడు వీటిని 2^100ని 2^99ని నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే 2^99 × 2^1. ఓకేనా? మైనస్ 2^99 × 2^0 రాసుకోవచ్చా? అలానే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2^99 రెండిట్లో కామన్ ఏముంది? 2^99. 2^99 కామన్ తీసుకుంటే మనకు 2^1 - 2^0. ఓకే? ఇప్పుడు మనం 2^99, 2^1 అంటే ఎంత? 2. 2^0 అంటే ఎంత? 1. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? 2^99. 2 - 1 ఎంత? 1. ఓకేనా? అంటే 2 × 1 అంటే ఎంత? 2. 2^99 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చేసే తప్పు ఇది. ఓకేనా? వీళ్ళు ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతారు అనమాట 2^1, కానీ అది రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఎలా చేయాలో చెప్పాను కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్. మనకు రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా వరకు రావడం జరిగింది. అది ఏం క్వశ్చన్ చెప్తాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 3, 4, 3, 4, 7. ఓకే? 2, 6, 32. ఓకే? 1, 9 క్వశ్చన్ మార్క్. అంటే మనకు ఇది ఓకే. ఆప్షన్లో మనకు వచ్చేసి 70, 77, 80, 88. ఓకేనా? ఆప్షన్ ఏ, బి, సి, డి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మనకు 3, 4, 7 అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ఏమొస్తుందో మనం చూడాలి. ఓకేనా? 3, 4, 7 అయితే 2, 6, 32 అయితే మనకు 1, 9 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ఏ డిజిట్ వస్తుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎగ్జామ్ హాల్లో. ఓకేనా? ప్రతి ఒక్క నిమిషం ఇంపార్టెంట్ అనమాట. మనకు ప్రతి ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ హాల్లో. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 3 + 7 ఇక్కడైతే వచ్చింది. మరి ఇక్కడ 3 + 7 ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ 6 + 2 ఇక్కడ 8 వస్తుందా? రావట్లేదు. 8² చేస్తే 64 వస్తుంది, రావట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి దీన్ని ఏం చేయాలి? ఇలా రావట్లేదు. చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు 3 తీసుకుందాం. ఫస్ట్ వన్ తీసుకుందాం. నేను 3² చేశాను ప్లస్, ఓకే, -4² చేశాను. ఓకేనా? అంటే ఇక్కడ 16 - 9 7 వచ్చిందా? సేమ్ అలానే ఇది చేద్దాం.
6 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఎంత వస్తుంది? 36 మైనస్ 4 32 వచ్చింది కదా. అలానే 9 చేద్దాం. 9 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 81 మైనస్ 1 అంటే ఎంత? 80. ఆప్షన్ దేంట్లో ఉంది? సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 80 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలా. మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిదే. 32 40. ఓకేనా? 32 40 12. ఓకేనా? 51 36 33. ఓకే. 67 క్వశ్చన్ మార్క్ 55. ఆప్షన్ ఏ, బి, సి, డి. మనకు ఆప్షన్ ఏ, బి, సి, డి. ఓకేనా? మనకి ఇక్కడ ఫస్ట్ ఈ రెండు తీసుకుంటే ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దాన్ని తీసుకున్నాం. మనకి ఇది రావాలన్నమాట. అంటే నేను 32 మైనస్ 12 చేశాను. ఈ 32ని మైనస్ 12 చేస్తే మనకు 20 వస్తుంది. 20ని నేను ఇంటూ 2 చేస్తే 40 వచ్చింది. ఓకేనా? సేమ్ అలానే 51 33. 51 మైనస్ 33 చేస్తే మనకి ఎంత వస్తుంది? 18 వస్తుంది. 18కి 2 చేస్తే మనకు 36 వస్తుంది. వచ్చిందా? అలానే ఈ రెండింటిని చేద్దాం. 67 మైనస్ 55 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 ఇంటూ 2 చేస్తే ఎంత? 24 వస్తుంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ? 24. అర్థమైందా? మనకు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఆన్సర్ వస్తే పర్లేదు, రాని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఎవరికైతే నాకు అర్థం అవ్వట్లేదు సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే కామెంట్ చేయండి, కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది ఎలా చేయాలో అర్థం కాదు, ఏంటి ఇలా ఇచ్చిందని. ఓకేనా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు మొత్తం కౌంట్ చేయాలి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాల్సింది ఏంటంటే మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. చూద్దాం ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. అంటే మొత్తం ఎంత ఉంది మనకు? 18 ఉన్నాయి. అంటే 18 అంటే మనకు ఎంతలో డివైడ్ అవుతుంది? మనకు 1 2 3 4 5 6 3 అంటే మనకు 6 డిజిట్స్ మనకు 5 5గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? 6గా తీసుకోవచ్చు కదా మనం. 1 2 3 4 5 6 అంటే దీన్ని 3 భాగాలుగా తీసుకుంటే అయిపోతుంది. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకేనా? 1 2 3 4 5 6. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనకు బి ఉంది. ఇక్కడ బి ఉంది. అంటే సెకండ్ ఏం రావాలి మనకు? సి రావాలి. అంటే సి. నెక్స్ట్ వన్ మనకి ఏముంది దీంట్లో? సి తర్వాత ఏముంది? బి. సి తర్వాత ఏముంది? ఇక్కడ బి. ఓకేనా? నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ బి తర్వాత ఏముంది? సి. మనకు బీసీబీఏ తర్వాత ఏముంది? బి ఉంది. అంటే బి. ఓకే, వచ్చింది ఆన్సర్. సింపుల్ అండి, కానీ ఇదే చాలా టఫ్ అనుకుంటారు రాని వాళ్ళకి. వచ్చిన వాళ్ళకైతే ఈజీ అనమాట. ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది ఎలానో. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి సి. ఓకేనా? మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా సి. బి తర్వాత ఏమొస్తుంది? బి. ఇక్కడ మనకు బి తర్వాత బి వస్తుంది. ఓకే, సి బి బి సి బి బి మళ్ళీ బి. ఓకే, తర్వాత సి తర్వాత బి. ఇదండి ఆన్సర్. ఓకేనా?
సిబిబిసిబి సిబిబిబిసిబి ఆన్సర్ అనేది మనకు ఇలా వస్తుంది. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం టోటల్ కౌంట్ చేసి వాటిని ఎన్ని విధాలుగా మనం విభజిస్తే మనకు అలా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 మనకు పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 45 అనేది మనకు 41 అయితే, ఓకేనా, 45 అనేది మనకు 41 అయితే 23 మనకు ఏమొస్తుంది? ఓకేనా. మన ఆప్షన్ వచ్చేసి ఏ బి సి డి. ఆప్షన్ ఏ బి సి డి. 10 11 12 13. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను 41 రావాలంటే నేను 45ని నేను ఏదో ఒక విధంగా మల్టిప్లై చేస్తేనే మనకు 41 రావాలి. ఓకేనా. 45 అనేది మనకు 41 ఎలా వస్తుందో ఫస్ట్ చూసుకుందాం. 45ని నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకేనా. రీజనింగ్ క్వశ్చన్ అండి, మనము లాజికల్గా థింక్ చేయాలి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి. ఓకేనా. మనకు దీనికి వీటికి ఫార్ములాస్ అనేది ఏం ఉండదు. లాజికల్గా థింక్ చేసి మనకు ఫస్ట్కి ఏం అప్లై చేసామో సెకండ్కి అప్లై చేసినప్పుడు ఆప్షన్లో వస్తున్న ఆన్సర్ వస్తుందా లేదా అని చూసుకొని మనము టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్జామ్ హాల్లో. ఓకేనా. అంతేగాని వీటికి ఫార్ములాస్ అనేవి ఏమి ఉండవు మ్యాథమెటిక్స్ లాగా. రీజనింగ్ అనేది లాజికల్ అండి, ఎలాగైనా అడుగుతాడు అతను. ఓకేనా. ఇప్పుడు మనం చేసుకుంటే ఇక్కడ 4 ఎంత 16, 5 స్క్వేర్ ఎంత 25. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 16 ప్లస్ చేస్తే 1 4 41 వచ్చింది కదా. అంటే ఫస్ట్ మనం తీసుకున్న దాన్ని 41 వచ్చిందంటే దీన్ని కూడా అలానే మనం తీసుకోవాలి. ఓకేనా. చూద్దాం. 23ని తీసుకుంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకేనా. 2 స్క్వేర్ అంటే ఎంత మనకు 4 ప్లస్ 9, 3 స్క్వేర్ అంటే 9. అంటే రెండింటిని ప్లస్ చేస్తే ఎంత మనకు 9 ప్లస్ 4 13. అంటే మనకు ఆప్షన్లో 13 ఉంది కదా. 13 బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం మనం లాజికల్గా ఆలోచించి చేయాలన్నమాట. ఓకేనా. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏమంటానండి, ఫస్ట్ చాలామంది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ క్వశ్చన్లు ఏముండదు, సింపుల్ అండి. ఆ క్వశ్చన్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇఫ్, ఓకేనా, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ 16 అయితే, ఓకేనా, 16 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే, ఓకేనా, మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు 20. ఓకే. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అని అంటున్నాం. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు 1 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ 16 అంటే మనకి ఏ స్క్వేర్ అంటే మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ అంటే 16, ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఏ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 4 అంటే 4 స్క్వేర్. బి అంటే ఎంత 0. ఓకేనా. ఫస్ట్ ఉన్న లెటరే మనకు తీసుకోవాలన్నమాట. తర్వాత మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. పవర్ 0 పెట్టినా మనకు వచ్చేస్తుంది. సెకండ్ అంటే ఇక్కడ మనకు 5 స్క్వేర్ 0 0. ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఏ అనేది 4, బి అనేది మనకి ఎంత ఉంది, ఎక్స్ అనేది ఎంత మనకు 5. ఓకేనా. అర్థమైందా. మనకి ఇక్కడ ఎక్స్ ఎంత, ఏ ఎంత, బి మనకు 0 వచ్చింది. అంటే మనము ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ 20, ఇక్కడ 20. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత. ఓకేనా. మనకి ఏ ఎంత 4 ప్లస్ బి ఎంత 0, సి ఎంత 0. ఓకే. నెక్స్ట్ వన్ ఎక్స్ ఎంత మనకు 5 ప్లస్ బి వై ఎంత, బి వై 0 0 ప్లస్ 0. ఓకే. మనకి ఏమొస్తుంది 4/5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4/5 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు కనుక అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చూసారు కదా. ఫస్ట్ మనము ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం 16 ఇస్తే, ఓకేనా, ఇక్కడ స్క్వేర్ ఇచ్చారనమాట. ఒకవేళ స్క్వేర్ ఇవ్వకపోతే మనము ఈ మూడింటిని ఏబిసిడి మూడింటిని ఎల్సిఎం చేయాలి. అంటే మనకు దీన్ని 3 విధాలుగా డివైడ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ వన్ మనకు బిగ్ ఉండాలన్నమాట, దాని తర్వాత స్మాలెస్ట్. ఓకేనా. అలా చూసుకొని మనం చేసుకోవాలి. అప్పుడు మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. అలా మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అలాంటి కూడా 25 ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ ఇవ్వకపోతే 25ని కూడా మనము డివైడ్ చేసుకోవాలి ఎక్స్ వై జెడ్ వాల్యూగా. ఓకేనా. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా.
ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ అంత మనకు 29. ఓకేనా? అయితే xy ఎంత xy ఈక్వల్ 10. ఓకే, అయితే ఫైండ్ ద వాల్యూ, ఫైండ్ దేనికి కనుక్కోమంటాను మనకు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై, ఇది కనుక్కోమంటాడు. ఎలా చేయాలో చెప్పండి. xy ఉంది మనకు ఆల్రెడీ. ఓకేనా? ఎక్స్ అంటే మనకి 5 వస్తుంది, 2 వస్తుంది, వై అనేది 2 వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనం 29 అయితే మనం చూద్దాం, డివైడ్ చేద్దాం అన్నింటిని. స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి డివైడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి దీనికి డైరెక్ట్ స్క్వేర్ లేదు కదా, ఇందాక మనం డైరెక్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి 4 4 16 కాబట్టి చేస్తాం. దీనికి డైరెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి డివైడ్ చేయాలి రెండింటిని. అంటే ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వస్తుందా? 25 ప్లస్ 8 వస్తుందా? రావట్లేదు. 2 స్క్వేర్. ఓకే, 2 స్క్వేర్ చేస్తే వస్తుంది. అంటే 25 ప్లస్ 4 అంటే మనకు 29 వస్తుంది. వస్తుందా? 29 వస్తుంది. కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ ఎంత 5, వై వాల్యూ ఎంత 2. ఇక్కడ కూడా మనకు 5 ఇంటూ 2 ఎంత 10. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 2. ఓకేనా? సింపుల్ అండి. ఇప్పుడు అప్లై చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఎక్స్ అంటే ఎంత మనకు 5, వై అంటే ఎంత 2. అలానే ఎక్స్ అంటే ఎంత 5 మైనస్ 2. ఇప్పుడు చేస్తే మనకు 5 ప్లస్ 2 ఎంత 7. 5 మైనస్ 3 ఎంత 5 మైనస్ 3, 5 మైనస్ 2 3. అంటే 7/3. 7/3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే అండి రైట్ ఆన్సర్. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 29 ఇచ్చారు, ఎక్స్ వై ఈక్వల్ టు 10 ఇచ్చారు. చాలా మంది సింప్లిఫికేషన్ చేస్తారు. దీన్ని ఎలా చేస్తారంటే చూపిస్తాను. చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు మిస్టేక్స్. చెప్తాను ఎలా చేస్తాను. ఇప్పుడు ఇది కనుక్కోమన్నారు కదా, ఇది కనుక్కోమంటే అందరూ చాలా మంది ఏం చేస్తారు, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎక్స్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఓకేనా? ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇలా చేసి రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అలా రాసుకుంటే మీకు రాదు, ఆన్సరే రాదు, మనకు టైం వేస్ట్. ఓకేనా? ఎలా చేయాలో చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ వచ్చేస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఇంకా తీసుకొస్తాను నేను. ఓకేనా? మీకు కనుక అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోస్. ఓకేనా? వాళ్ళకు కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.